గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు చిన్న అప్డేట్ అండి మొక్కల గురించి. చూడండి, ఇది బిళ్ళగన్నేరు. ఈ కలర్ నచ్చి నేను తీసుకున్నాను. చక్కగా వస్తున్నాయి పూలవి. ఇవి కట్ చేయాలండి. ఇది మల్బరీస్. ఇది ఓకే. మొన్న చాలా స్వీట్ లెమన్స్ వచ్చాయి, అన్నీ చెప్పేశాను. కాకపోతే వీడియోస్ చేయలేదు నేను. ఇది వచ్చేసి మెంట్ తులసి అండి. దీంతో టీ మరిగించుకొని తాగితే చాలా బాగుంటుంది. ఆల్ స్పైసెస్, లిల్లీస్, మనకి చామంతి పూలు వచ్చాయండి. ఇది వైట్ వస్తుంది మొగ్గులు. వచ్చాక మళ్ళీ వీడియో చేస్తాను. ఇవ్వండి, మనకి చామంతులు వచ్చేసినాయి. చూసారా, ఇవి కొమ్మలు పాతితేనే వచ్చినాయి. ఇవి 2 కుండీల్లోని కూడా పాతిని కొమ్మలే కట్ చేసి పెట్టాను, అవే వచ్చినాయి చక్కగా. అదిగోండి, ఓకేనా. ఇది లెమను. ఇందులో అయితే ఆన్లైన్లో తెప్పించాను. అదేంటంటారు, పొట్టిగా మిరపకాయలు కాస్తాయి. ఆ వడియాలకి అది పెట్టుకుంటారు ఇవి. సరే, సేమ్ మిరపకాయ అండి. సేమ్ మిరపకాయ విత్తనాలు ఆన్లైన్లోని బుక్ చేసి పెట్టాను అనమాట. పెడితే వచ్చింది, అది వేసాను, మొక్కలు వచ్చినాయి. మరి కాయలు అవి ఎలా వస్తాయో చూడాలి. ఇది కరివేపాకు. ఇది గులాబీ మొన్న కొత్తగా తీసుకున్నాను. తీసుకుని దగ్గర ఒక 15 days 20 days అవుతుంది పెట్టి. చక్కగా 3 పువ్వులతో ఉంది. మొక్క మాత్రం చాలా హెల్దీగా ఉంది, బలంగా. చెప్పాను కదా, కాండం చాలా బాగా మంచిగా ఉండే కాండంతో ఉండేవి మనం మొక్కలు పెట్టుకోవాలని, తీసుకోవాలని. ఆ కాండం చూసారా, అదిగో అదిగో కాండం ఎంత ఉందో చూసారా. ఇది పెట్టాను. దీనికి ఫెర్టిలైజరు, ఆనియన్ తొక్కలు ఉంటాయి కదా, అవి నానబెట్టి వాటర్లో ఆ వాటర్ ఇస్తూ ఉంటాను. కోడిగుడ్డు ఉంటాయి కదా, పెంకులు, అది పౌడర్ చేసి కూడా మొక్కలకి వేస్తూ ఉంటాను. ఇవ్వండి, చక్కగా వచ్చినాయి మొగ్గలు. ప్రతి చిగురికి కూడా మొగ్గలు వచ్చినాయి చక్కగా. మంచి హెల్దీగా వచ్చింది దేవుని దయ వల్ల. చింత చిగురు. ఇది వచ్చేసి కాశీరత్నం అండి, పూలు వస్తున్నాయి. ఇది దేశవాళీ గులాబీ. ఇదిగోండి, వీటి కొమ్మలే కట్ చేసి ఆ 2 కుండీల్లో పెట్టాను అనమాట. ఆ 2 కుండీల్లో పెట్టాను, దీని కొమ్మలే కట్ చేసి. ఇది చూసారా, మెయిన్ కుండీ ఇదే. ఎంత చక్కగా వచ్చిందో బొకేలాగా. అదిగో బొకేలా వచ్చింది కదా. దీనికి ఫుల్గా మొత్తం అన్నీ కట్ చేశాను. కొమ్మలు కట్ చేస్తే బాగా మంచిగా చిగురు పెట్టుకొని వస్తుంది మొక్క. ఇదిగో గులాబీ. ఇది కాశ్మీరీ గులాబీ అనమాట. విపరీతంగా పులుపు వస్తాయి దీనికి. ఇది ఎప్పటికప్పుడు ఇలా ప్రూన్ చేసి పెట్టుకుంటే చక్కగా మొక్కలాగే ఉంటుంది. ఇది శంఖం పూలు. అది నేను ఇంకా కొత్త మొక్కలు ఏమైనా వేయాలి. పుదీనా, ఓకేనా. ఇది తులసి, మందారం చల్లి చక్కగా ఉందో, బాగుంది కదా కలర్. నాకు నచ్చే కలర్ ఇది, చాలా ఇష్టమైన కలర్. కానీ ఈ 2 కాంబినేషన్లో దొరకడం గ్రేట్. దొరికింది, తీసేసుకున్నాను. ఓకేనా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.